బిగ్ బాస్ సీజన్ 8లో రెండో వారం నామినేషన్లు వేడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా సోనియా ఆకుల విష్ణుప్రియ మధ్య మరోసారి రచ్చ రాజుకుంది. తాను సరదాగా అడిగిన క్వశ్చన్ మీద సోనియా సీరియస్ అవ్వడంతో తనను నామినేట్ చేసింది విష్ణుప్రియ. ఇక శేఖర్ భాషను మణికంఠ, ఆదిత్య నామినేట్ చేయడంతో చాలా వింతగా ప్రవర్తించారు. డాన్స్ వేస్తూ ఏదేదో మాట్లాడుతూ శేఖర్ భాష ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి. ఇలా నామినేషన్స్ లో ఏం జరిగిందో ఈ ప్రోమోలో చూద్దాం. ఇక విష్ణుప్రియ సోనియా మధ్య మరోసారి డైలాగ్ వార్ జరిగింది. శేఖర్ భాషను నామినేట్ చేశారు ఆదిత్య. పిల్ల బచ్చా జోకులేసుకునే దాన్ని అంటారా అని విష్ణుప్రియ అంది. ఇక నీకు టాస్క్ విషయంలోనే క్లారిటీ లేదంటూ సోనియా అంది. దీంతో నా రాజ్యంలో రాజు చక్కగా లేకపోతే నాకు ఫైట్ చేసే రైట్ ఉంది, నేను అదే నేర్చుకున్నా. ఇక నువ్వు ముందు గేమ్ బాగా అర్థం చేసుకుని తర్వాత వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యంటూ గట్టిగానే ఇచ్చింది సీత. ఆ తర్వాత ఆదిత్యను అభయ్ నామినేట్ చేయడంతో తాను కూడా వాయిస్ రేస్ చేశాడు. నా పర్సనాలిటీ నా ఆస్తి, ఎవరి కోసమో నేను అది మార్చుకోలేను, ఐ లవ్ యూ అంటూ హుందాగా ఆదిత్య మాట్లాడాడు. ఇక విష్ణుప్రియ వర్సెస్ సోనియా. ఇక తాను అడిగిన ఒక చిన్న ప్రశ్నకే అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం ఏంటంటూ సోనియాను నామినేట్ చేసింది విష్ణుప్రియ. దీనికి సోనియా మళ్ళీ అదే ధీటుగా ఆన్సర్ ఇచ్చింది. ఒక 10 నిమిషాలైనా సరే నువ్వు నాతో కూర్చుని టైం స్పెండ్ చేయడానికి రెడీగా లేదంటే నీకు నాకు ర్యాపో లేదనే అర్థం అంటూ సోనియా అనింది. దీనికి పిల్ల బచ్చా జోకులేసుకునేదాన్ని అడల్ట్ అని ఎలా అంటారంటూ విష్ణుప్రియ అడగ్గా అంట బరాబర్ మళ్ళీ అదే అంట అంటూ సోనియా ఇంకా గొడవ పెట్టేసుకుంది. ఇక చివరిలో శేఖర్ భాషను నామినేట్ చేస్తూ మీరు ఇక్కడ లేరు భాష, మీరు గేమ్కి ఫిట్ కాదు అంటూ ఆదిత్య అన్నాడు. దీనికి ఎప్పటిలాగే కామెడీగా ఓ డైలాగ్ వేశాడు భాష. దీంతో ఆదిత్య కామెడీ చాలా ఎక్కువైపోయింది, ఇంకా చాలు అని సీరియస్ అయ్యాడు. అయినా సరే ఆదిత్యను ఇంకా రెచ్చగొడుతూ వింత వింతగా ప్రవర్తించాడు శేఖర్ భాష. ఇదిలా వీకెండ్ నామినేషన్లు వాడివేడిగా సాగాయి. మొత్తానికి ఈ వారం నామినేషన్లో 8 మంది ఉన్నారు. ఇక అతిపెద్ద టీంలో చీఫ్ గా ఉన్న యష్మికి బిగ్ బాస్ ఓ పవర్ ఇచ్చాడు. దాన్ని ఉపయోగించుకొని నామినేషన్లో ఉన్న ఒకరిని సేవ్ చేయాలి, లేని ఒకరిని తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. యష్మి ఆ పవర్ ఉపయోగించి తన ఫ్రెండ్ ప్రేరణను నామినేషన్ల నుంచి సేవ్ చేసి విష్ణుప్రియను అందులోకి తోసేసింది. దీంతో మరోసారి యష్మి ఫేవరిజం చూపించిందన్నమాట. తాను చీఫ్ అవ్వడానికి కారణమైన నైనిక, నిఖిల్ నామినేషన్లలో ఉన్నప్పటికీ వాళ్ళని పట్టించుకోలేదు యష్మి.